మీ నీలి శంఖం చెట్టు ఆకులతో పచ్చగా ఉంది కానీ పూలు మాత్రం రావట్లేదా? ఒక్కసారి ఆగండి. 99% మంది చేసే ఒక చిన్న తప్పు వల్ల ఈ సమస్య వస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే ఈ 2 వంటింటి పదార్థాలు ఆవపిండి, వాడేసిన చాయపత్త, చాయపత్త ఏదైనా సరే ఇవి సరైన విధంగా వాడితే మీ శంఖం చెట్టు నీలిరంగు పూలతో నిండిపోవచ్చు. కానీ ఒక చిన్న పొరపాటు చేస్తే మాత్రం మొక్క వేళ్ళు దెబ్బతింటాయి. ఆ తప్పు ఏమిటో వీడియో చివరిలో చెప్తాను కాబట్టి ఎక్కడికి వెళ్ళకండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే మన ఇంటి గుమ్మానికి అందంగా మార్చే పూలతో నీలి శంఖం పువ్వు ప్రత్యేకమైనది. పువ్వు అందం చూసి మనసు పులకరించాలి, మొక్క ఆరోగ్యం చూసి రైతు నవ్వాలి. ఈ పువ్వు కేవలం అందానికే కాదు, టీ, ఆయుర్వేదం, పూజలు, సహజ రంగు కోసం కూడా ఉపయోగిస్తారు. కానీ చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే మొక్క బాగా పెరుగుతుంది కానీ పూలు ఎందుకు రావట్లేదు? దానికి సమాధానం ఇప్పుడు చూద్దాం. అయితే చాలామంది అనుకునేది ఏంటంటే ఎక్కువ ఎరువు వేస్తే ఎక్కువ పూలు వస్తాయి అని. కానీ అది పూర్తిగా నిజం కాదు. మొక్కకు సరైన సమయంలో సరైన పోషకాలు అందాలి. ఆకులు మాత్రమే పెరిగితే పూలు రావడానికి కావలసిన శక్తి మొక్కకు మిగలదు. అక్కడే ఆవపిండి తమ మ్యాజిక్ చూపిస్తుంది. ఆవపిండిలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇవి వేళ్ళను బలపరుస్తాయి. వేళ్ళు బలంగా ఉంటే మొక్క ఎక్కువ కొమ్మలు వేస్తుంది. కొమ్మలు ఎక్కువ అయితే పూలు కూడా ఎక్కువగా వస్తాయి. వేళ్ళు బలంగా ఉంటేనే కదా చెట్టు నిలబడుతుంది. అదే ప్రకృతి సూత్రం అన్నమాట. లిక్విడ్ తయారీ ఎలా ఉంటుందంటే 2 స్పూన్స్ ఆవపిండి 1 లీటర్ నీళ్ళతో కలపాలి. 24 గంటలు నానబెట్టాలి. తర్వాత వడగట్టి కానీ లేకపోతే అట్లనే కానీ వేయొచ్చు. అదే అందులో ఇంకో లీటర్ నీళ్ళు కలపాలి. 15 రోజులకు ఒక్కసారి మొక్కకు పోస్తే ఇక అక్కడే చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే నేరుగా ఆవపిండి వేస్తారు. అది వేళ్ళను కాల్చే ప్రమాదం గినంగా ఉంది. వేళ్ళ కంటే ఈ లిక్విడ్ రూపంలో వేయడం బెస్ట్ అనమాట. ఇకపోతే చాయపత్త లిక్విడ్ సీక్రెట్ అంటే ఇప్పుడు అస్సలు సీక్రెట్ ఏంటంటే వాడేసిన చాయపత్త లేదా చాయపత్త పొడి అనమాట. ఏదైనా సరే చాలామంది చెత్తలో పడేస్తుంటారు కానీ అది మొక్కలకు బంగారం లాంటి ఫెర్టిలైజర్. అందులో సేంద్రియ పదార్థము కొద్దిపాటి నత్రజని ఉంటుంది అనమాట. ఇది నేలలో సూక్ష్మజీవుల పెరుగుదలకు ఉపయోగపడే పదార్థం కాబట్టి ఇవి మట్టిని మెత్తగా చేస్తుంది. వేలు సులభంగా విస్తరిస్తాయి మట్టి లోపలికి. ఒక గుప్పెడు వాడిన చాయపత్తాను బాగా కడగాలి. అంటే పంచదార పాలు లేకుండా ఉండాలన్నమాట. 1 లీటర్ నీటిలో 24 గంటలు నానబెట్టాలి. తర్వాత వడగట్టి 15 రోజులకు ఒకసారి ఉపయోగించాలి. ఆవపిండి ప్లస్ చాయపత్త కలిసి ఎలా పనిచేస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తా. ఇప్పుడు అసలు క్యూరియాసిటీ ఏంటంటే ఈ రెండిటిని ఎందుకు కలిపి వాడతారు? ఆవపిండి మొక్కకు పోషకాలు ఇస్తుంది, చాయపత్త మట్టిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒకటి ఆహారము, మరొకటి జీర్ణశక్తి. మనిషి తిండి తిన్నా జీర్ణం కాకపోతే ప్రయోజనం ఉండదు కదా. అలాగే మొక్కకు ఎరువు ఉన్నా మట్టి బాగలేకపోతే ఉపయోగం ఉండదు. అందుకే ఈ 2 కలిపి మంచి ఫలితాన్ని ఇవ్వగలవు. అయితే నీలి శంఖం పూల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటివి అనే విషయాలు కనుక చెప్తే ఈ రకంగా కలుపుకోవాలి. ఇన్ని వాటర్ కలుపుకోవాలి. కలిపేసుకొని క్యాప్ పెట్టేసి ఒక సైడ్కి పెట్టాలి. మీకు కావాలంటే కొంచెం బెల్లం ముక్క వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఎందుకంటే తొందరగా ఫర్మెంటేషన్ కావాలి అంటే బెల్లం ముక్క వేయండి. ఈ పూలతో తయారు చేసే హెర్బల్ టీని కొందరు తాగుతారనమాట ఈ శంఖం పూలది. ఇట్లా అయిపోయింది చూడు, ఎంత ఫర్మెంటేషన్ అయిపోయింది. ఇంకొక 3 డేస్ 4 డేస్ ఉంచుకోవచ్చు. పైన తెట్టులాగా వస్తుంది, అది ఇంకా బాగా అవుతుంది అనమాట. నేను ఇంకా 2 డేస్ ఉంచిన అంతే. ఇంకొక 2 డేస్కి నాకు ఉంచవచ్చు. ఇక మంచి బ్యాక్టీరియా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట ఈ వాటర్ లోపలికి. ఇక అది మొక్కలకు చాలా మంచిదన్నమాట. మొక్కల్లో మట్టిని లూజ్ చేస్తుంది, ప్లస్ పూలు మంచిగా రావడానికి సహాయం చేస్తుంది అనమాట. అయితే ఇందులో సహజ వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఇవి శరీర కణాలకు యాక్సిడేటివ్ నష్టానికి ఎదుర్కొనే ప్రక్రియలో సహాయపడవచ్చు అని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి అన్నమాట ఈ పూలు. అయితే ఇది వ్యాధులను నిర్ధారణ చికిత్స కాదు. ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం వైద్య సలహా తీసుకోవాలి తప్పకుండా.
ఇక చూడు అన్ని మొక్కలకి ఇస్తాను నేను, శంఖం పూలకే కాదు ప్రతి మొక్కకి ఇస్తాను అనమాట. అయితే అందులో మొక్క పెట్టినుంటే ఇవి పొప్పడి గింజలు తిన్నాక పడేయలేదు, అట్లా ఎండబెట్టేస్తున్నా. పొప్పడి గింజల పొడితోటి బెస్ట్ ఫెర్టిలైజర్ తయారు చేయొచ్చు అనమాట. అదేదో నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఇప్పుడు అన్ని మొక్కలకు వాటర్ పోసుకుంటున్నా. ఇది ఒక శంఖం పూలకే కాదు అన్ని మొక్కలకు ఉపయోగించవచ్చు అనమాట. ఇది బెస్ట్ ఫెర్టిలైజర్. ఇప్పుడు చెప్పండి, మీ శంఖం మొక్కల్లో పూలు రావట్లేదా లేదా బాగా పూస్తుందా? నాకు కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఇలా ప్రతి మొక్కకి ఇట్లా ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఇది 15 డేస్కి ఒకసారి యూజ్ చేయొచ్చు అనమాట. మొక్కలో మంచి గ్రోతింగ్ ఉంటుంది, మంచి ఫ్లవరింగ్ ఉంటుంది. ఇది ఒక్క శంఖం పూలకే కాదు మల్లె చెట్టు గినంగా సూపర్గా పనిచేస్తుంది అనమాట. ప్రతి చెట్టులో పూలు రావాలంటే ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగించాలన్నమాట. ఇకపోతే ఇది ఆషాఢ మాసము గోరింటాకు ప్రత్యేకమైనది అనమాట. ఇక గోరింటాకును ఎలా పెంచుకోవాలి, గోరింటాకు ఎట్లా ఏమి పద్ధతులు పాటిస్తే మొక్కలో మంచి ఆకులు వస్తాయి అనే విషయాలు గినంగా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. అందుకోసమని మీరు ఏ వీడియో మిస్ కావద్దు. మిస్ అయితే చాలా విలువైన విషయాలను కోల్పోతారు అనమాట. మీకోసమని కొత్తవి న్యూ టెక్నిక్ తోటి కొత్త విషయాలు తెలుసుకొని మీకోసమని చెప్తున్నాను అనమాట. మీరు తప్పకుండా నా వీడియోలు కంటిన్యూగా చూడండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకోసమని కొత్త విషయాలు తెలుసుకొని కొత్త విషయాలతోటి మీ ముందుకు వస్తున్నా. చూడండి పూలు ఎంత బాగా వచ్చినాయో, చూడండి మొగ్గలు పూలు సూపర్గా వచ్చినాయి కదా. మీరు గినంగా మీ ఇంట్లో ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ తయారు చేసి మొక్కలకు ఇవ్వండి. మీరు ఇంత మంచి పూలను మీరు చూస్తారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మొక్కలను ప్రేమించే స్నేహితులకు షేర్ చేయండి, మరియు ఇలాంటి సహజ ఎరువుల రహస్యాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మొక్కలను ప్రేమిస్తే ప్రకృతి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మళ్ళీ మరో అద్భుతమైన గార్డెనింగ్ సీక్రెట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.